కొంతమంది పోలీసు అధికారులకు వైసీపీ వాసన వాలలో ఉండటం వల్ల వైసీపీ గుండాలకు కొమ్ము కాయటం దురదృష్టకరమని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. గొమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవిందు దాడితో గాయపడి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింత చంద్రకళను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. దాడికి గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కుటుంబంపై దాడి చేసిన వైసీపీ నాయకుడు బీటీపీ గోవిందుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవిందన చాలా ఇచ్చేసి ఆడల మీద కేసులకి మీరు పెట్టేది మమ్మల్ని ఏం చేయలేము. కేసులు కోర్టులు రాజకీయ చూసాను అన్న కేసు నాకు ఏం నాకు చేయలేము. నేను ఆడుకొని గడిచి వస్తాను ప్రాణాలు చంపేస్తాను. రాష్ట్రంలో ప్రజల దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడిచినా ఇంకా పల్లెల్లో కొంతమంది అహంకార వైసీపీ నాయకుల ధోరణి మారకపోవడం దురదృష్టకరం. మొన్న సాయంత్రం గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవింద్ అనే వ్యక్తి మా ఐటీడీపీ ప్రతినిధి రవిచంద్ర ఇంటిపైన దాడి చేసి పచ్చి బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను ఇంకో సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని సమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే దాన్ని ఏమాత్రము సహించం. ఆ పోలీసు ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏకపక్షంగా వైసీపీ నాయకులు దాడి చేస్తే వాళ్ళను కఠినంగా దండించాల్సిన పోలీసు అధికారులు వాళ్లకు వత్తాసు పలికే విధంగా బాధితులపైన కేసు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. నేను కూడా సిగ్గుపడతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధి